జేఎన్టీయు సుల్తాన్పూర్ అండి. జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ ఏదైతే ఉందో ఇది మనకి సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజ్. ఇది కూడా మంచి కాలేజ్. ఎగ్జాంపుల్ దీన్ని ఏ లెవెల్ ఆఫ్ దీంట్లో పెర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏ లెవెల్ కింద మనం దీన్ని తీసుకోవాలని గమనించినప్పుడు జేఎన్టీయు సుల్తాన్పూర్ని మనం ఒక వర్ధమాన్ కాలేజ్ కింద, వర్ధమాన్ లెవెల్ ఆఫ్ కాలేజ్ కింద మనం దీన్ని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జేఎన్టీయు సుల్తాన్పూర్లో మీకు సీట్ వచ్చిందండి. ఓకే, అట్ ది సేమ్ టైం మీకు సిబిఐటీలో కూడా వచ్చే అవకాశం ఉంది. జేఎన్టీయు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ అనేది సిబిఐటి కన్నా చిన్న కాలేజ్. ఓకే, ఇది వర్ధమాన్ బీవీఆర్ఐటి, అంటే ఇది కూడా టాప్ 10లో ఉన్నటువంటి కాలేజీ ప్రైవేట్ లెవెల్లో, కానీ బట్ వర్ధమాన్ బీవీఆర్ఐటితో ఈక్వల్ అయినటువంటి కాలేజీగా మనం సుల్తాన్పూర్ని చేరొచ్చు. సో పేరెంట్స్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు పారా హుషార్. ఎందుకంటే మీరు జేఎన్టీయు ఉంది కదా అని చెప్పేసి వరుసగా 10 ఆప్షన్స్ పెట్టారనుకోండి, ఇక లాస్ట్ 4 కాలేజీకి పోతే ఎందుకు పనికిరాని కాలేజీలు ఉన్నాయి ఇక్కడ చెప్తా, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు. ఓకే, సో జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది సెకండ్ క్యాంపస్గా మనం తీసుకోవచ్చు. ఇది ఈక్వలెంట్ మనకి వర్ధమాన్ లేకపోతే బీవీఆర్ఐటి కాలేజ్ లెవెల్లో ఉంటుంది.